హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కూడా మన శ్రమను తగ్గించి మన టైంని మనీని సేవ్ చేసే యూస్ఫుల్ కిచెన్ టిప్స్ ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు మోటివేషన్లా ఉంటుంది. టిప్ నెంబర్ 1 అండి, మనకి ఈ వర్షాకాలంలో ఎక్కువగా కాళ్ళు అలాగే చేతులు అరికాళ్ళు ఏంటి అంటే మంటలు పుడుతూ ఉంటాయి. అంటే కాలు ఉరిసిపోయాయి, వేళ్ళ మధ్య ఉరుపు వచ్చింది అని అంటారు కదండి. మనకు అక్కడ ఏంటి అంటే ఆ చేతి వేళ్ళ మధ్య కానీ కాళ్ళ వేళ్ళ మధ్య కాళ్ళ అడగ బాగాన మనకి పొక్కుల్లాగా వచ్చేస్తూ ఉంటాయి. స్కిన్ కూడా అక్కడంతా కూడా మెత్తగా అయిపోయి పొరలుగా వచ్చేస్తూ ఉంటుంది. బాగా మంట కూడా పుడుతుందండి. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా చేతి వేలికి ఉన్న ఒరుపు కానీ కాళ్ళ వేలికి ఉన్న ఆ ఒరిసిందంతా కూడా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసారు కదా, ఒక స్పూన్ వరకు కూడా నేను పసుపు తీసుకున్నాను. అలాగే అందులో కోకోనట్ ఆయిల్ అనేది కొంచెం యాడ్ చేశాను. ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా వేళ్ళ మధ్య కాళ్ళ వేలు ఉంటాయి కదండి, అరికాళ్ళ మధ్యలో మనకి వరుపు అనేది ఎక్కువగా వస్తుంది కదా, ఆ ఏరియాలో ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల మనకి ఏంటి అంటే 2-3 డేస్లోనే ఆ వరుపు అనేది తగ్గుతుంది. మనకి రిలీఫ్గా ఉంటుందండి. చాలా మంట పుడతాయి అంటే ఎక్కువ పొలం పళ్ళకు వెళ్ళే వాళ్ళకి గట్ట కాలు చేతులు వరిసిపోతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఈ టిప్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. నెక్స్ట్ మరొక టిప్ అండి, మనము రస్కులు బిస్కెట్ ప్యాకెట్స్ లాంటివి తెచ్చుకుంటూ ఉంటాము. రస్కులు తెచ్చుకునేటప్పుడు ఎలా ఉంటాయి, మనకి చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. కానీ ఇవి ఒక్కసారి ఓపెన్ చేసేసిన తర్వాత, ఓపెన్ చేసేటప్పుడు బాగుంటాయి కానీ ఓపెన్ చేసి ఒక 2-3 డేస్ అయిపోయిన తర్వాత ఆ క్రిస్పీనెస్ అంతా కూడా పోతుంది. అంటే మెత్తగా అయిపోతాయండి. బిస్కెట్స్ కానీ ఇలా రస్కులు కానీ రెండు కూడా మెత్తగా అయిపోతాయి. అలా మెత్తగా అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఓపెన్ చేసిన వెంటనే దీన్ని పక్కన పెట్టకుండా ఎలాంటి ప్లాస్టిక్ కానీ స్టీల్ డబ్బా కానీ వేసేసుకొని ఇందులో మనం ఆ రస్కులు బిస్కెట్లు వేసుకున్నాం అనుకోండి, మనం ప్యాకెట్ ఓపెన్ చేసేటప్పుడు ఎంత క్రిస్పీగా ఉంటాయో ఇవి అయ్యేంత వరకు కూడా, ఇవి మీరు ఒక 15 డేస్ యూజ్ చేశారు లేదా 1 మంత్ వాడారు అనుకోండి, ఆ 1 మంత్ కూడా మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు కూడా మనం ప్యాకెట్ ఓపెన్ చేసేసి తర్వాత పెడదాంలే అని మీరు పక్కన పెట్టారంటే మాత్రం బాగా మెత్తగా అయిపోతాయి, ఆ క్రిస్పీనెస్ అంతా కూడా పోతుంది. సో బిస్కెట్స్ అయినా లేదా ఇలాంటి రస్కులైనా ఏవైనా సరే, చేగొడియాలైనా ఏవైనా సరే ఇలాంటి డబ్బాల్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటాయండి. టేస్ట్ కూడా అస్సలు మారదు. మరొక యూస్ఫుల్ టిప్ అండి, మనం ఇంట్లో దువ్వెనలు అనేవి వాడుతూ ఉంటాం. చూసారు కదా, మనం హెయిర్ కూమ్ చేయడానికి దువ్వెనలు వాడుతూ ఉంటాము. సో ఈ దువ్వెనలు ఏంటి అంటే రెగ్యులర్గా అంటే డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి డైలీ క్లీన్ చేయడానికి మనకు అంత టైం అయితే ఉండదు కదండి. దువ్వెనలు క్లీన్ చేయాలంటే కొంచెం విసుగ్గా కూడా ఉంటుంది. దువ్వెనలు మనం రెగ్యులర్గా వాడతాం కానీ క్లీన్ చేయం కాబట్టి, సో ఇలా చూడండి, ఇక్కడైతే నేను పాండ్స్ పౌడర్ తీసుకున్నాను. ఈ పాండ్స్ పౌడర్ని తీసేసుకొని ఈ విధంగా దువ్వెనలు అన్నింటిపైన కూడా వేసేసాను. ఒక 5 మినిట్స్ వరకు కూడా అలానే ఉంచాలండి. మనకి పౌడర్ ఏంటి అంటే ఆ మురికి అంతా కూడా ఉంటుంది, దువ్వెనలకి చాలా ఎక్కువ మురికి ఉంటుంది కదా. సో దువ్వెనలు కూడా మీరు ఎప్పుడైనా వాటర్తో క్లీన్ చేయాలి అంటే మాత్రం సోప్తో కాకుండా షాంపూతో క్లీన్ చేయండి. మీరు హెయిర్కి ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూతో క్లీన్ చేస్తే దువ్వెనలు బాగుంటాయి. మనం హెయిర్కి వాడినా సరే మన హెయిర్ అనేది ఉంటుందండి. చూసారు కదా, ఇక్కడైతే నేను పౌడర్ గురించి చెప్తున్నాను కదా, ఇలా మనం వెంటనే క్లీన్ చేయలేము, లేదు మేము ఇప్పుడు అంటే దువ్వెనలు మనతో పాటు బయటకి ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలి అంటే మాత్రం ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి. దువ్వెనలపై ఇలా పౌడర్ మొత్తం వేసేసి ఒక బ్రష్, యూజ్ చేయని బ్రష్ తీసేసుకొని ఈ విధంగా రఫ్ చేయండి. చూసారు కదా, మురికి అంతా కూడా పడిపోతుందండి, మన చేతిలోనే పడుతుంది ఎంత మురికి ఉంటుందో. సో అప్పుడు నార్మల్గా ఇలా క్లీన్ చేసేసుకొని వీటిని మళ్ళీ మీరు యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని సోప్తో క్లీన్ చేయడం, షాంపూతో క్లీన్ చేయవలసిన అవసరమే ఉండదు. కానీ ఎప్పుడు పౌడర్తో క్లీన్ చేయడం కూడా మంచిది కాదు. సో దువ్వెనలు ఎప్పుడు కూడా మనం వీక్లీ 1 or 2 టైమ్స్ అయినా సరే తప్పకుండా దువ్వెనలు క్లీన్ చేయాలి. క్లీన్ చేసేటప్పుడు షాంపూ వాటర్తో క్లీన్ చేయండి. ఇలా మీరు అంటే క్లీన్ చేసే అంత టైం లేదు అనేటప్పుడు ఇలా పౌడర్ వేసేసుకొని క్లీన్ చేసుకున్న లోపల ఉన్న మురికి అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. సో తప్పకుండా చూడండి. పైసా ఖర్చు లేకుండా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే వీటన్నింటిని కూడా క్లీన్ చేసుకొని మన ఇంటిని కూడా అందంగా అమర్చుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.